వీర శివాజీ గుర్రం అంట రేసుల్లో ఈ ప్రపంచంలో ఎలాంటి గుర్రాన్ని తీసుకొచ్చినా కూడా ఆ గుర్రం ఇక్కడ ఉంటే ఆ గుర్రం అక్కడ 100 మీటర్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసే అంత కెపాసిటీ ఉన్న రేస్ని రన్ చేసింది అనమాట. అలాంటి గుర్రం ఒకరోజు షాహిద్ భాయ్ అనారోగ్యం పాలైపోయింది. ఒక చెవు ఖరాబ్ అయిపోయింది, నోరు ఖరాబ్ అయిపోయింది, కన్ను ఖరాబ్ అయిపోయింది, పురుగులు తింటా ఉన్నాయి. వీర శివాజీ దాన్ని చూసి బాధపడుతున్నాడు. ఈ అమ్మ ప్రపంచంలో నా గుర్రాన్ని ఓడిపించే సత్తా ఏ గుర్రానికి లేదు, ఈరోజు దీనికి గతి పట్టింది అని అంటే నీ అమ్మ ఎక్కడికి పోయి చూపించుకోవాలా దీన్ని అని అంటాడు. అయితే ఈ గుర్రాన్ని తీసుకొని ఒక వనంలో తీసుకెళ్ళి వదిలేస్తాడు. కనీసం ఇక్కడన్నా స్వేచ్ఛగా ఉండాలి. అక్కడ గుర్రం ఒక మేక రెండు కలిసి కొంత ట్రావెల్ అవుతా ఉన్నాయి. శివాజీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు. ఈ గుర్రాన్ని ఎలాగైనా తిరిగి లేపాలి, దీన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి అని చెప్పి. ఇక్కడున్న వైద్య పరీక్షలన్నీ అందరూ వైద్యులు, ఇండియాలో ఉన్న అందరు వైద్యులతో అయిపోయినాయి. ఆ రాజ్యంలో అందరు మంత్రులు ట్రై చేశారు, ఈయన ట్రై చేశాడు, ఆ గుర్రం ఏం ఆరోగ్యంగా బాగుపడలేదు. ఒక మంచి మంత్రి వచ్చి చెప్తాడు ఆయనకి, శివాజీ గారు ఈ గుర్రం అయితే ఇప్పట్లో లేసేలా కనిపించట్లేదు. చివరి ఆఖరి క్షణంలో ఒక జర్మనీలో ఒక డాక్టర్ ఉంటాడు, ఆ గుర్రానికి కనుక ఆ డాక్టర్ని చూపించగలిగితే ఖచ్చితంగా ఈ గుర్రం బాగుపడుతుందని నా గట్టి నమ్మకం. అంటే అప్పుడు అన్ని సఫర్లు చేసి సముద్ర మార్గంలో తీసుకొని వచ్చి డాక్టర్ని చాలా కష్టపడి ఇక్కడికి రీచ్ అవుతే ఆ గుర్రం పడుతున్న నరకయాతనని చూడలేక ఆ డాక్టరు, శివాజీ గారు ఈ గుర్రం బతకడానికి ఇక్కడ బతికుంది కానీ ఇక్కడే ఉంది కానీ నరకం అంతా కూడా అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది గుర్రంకి. ఈ గుర్రం బతికుందంటేనే చాలా గ్రేట్. అనుక్షణం ఒక్కొక్క క్షణం నరకం, బ్రెయిన్ని తినేసి, మూతి తినేసి, ముక్కు తినేసి, చెవు తిని, కళ్ళు తినేస్తే అసలు ఈ గుర్రం ఒక నరకయాతనను నేను భరించలేకపోతున్నా చూసి యాజ్ ఏ డాక్టర్గా. చివరి క్షణంగా నేను ఇవ్వాల్సిన మెడిసిన్ ఈ గుర్రానికి ఇస్తా. ఒకవేళ బతికింది అని అంటే బతికింది, బతకలేదు అని అంటే మీరు చేతులతోనే మెడిసిన్ ఇచ్చి చంపేస్తానంటేనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానన్న కండిషన్ పెడతాడు అతను. వీర శివాజీ అని అంటారు. అప్పట్లో యోధులు ఎలా ఉంటారు, జవాన్ దియా పక్కా చంపేస్తాను ఆ చేతులతో, నేను జబాన్ ఇస్తున్నా చంపేస్తాను, లేవకపోతే మీ ప్రయత్నం మాత్రం మానకండి అని 2 చేతులతో జోడించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటాడు. ఈ జర్మన్ డాక్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ దానికి ఒక డే ట్రీట్మెంట్ అంతా కంప్లీట్గా అప్పచెప్తాడు. ఆయన సర్వ ప్రయత్నాలు చేస్తాడు. ఈ గుర్రంలో ఎలాంటి మార్పు లేదు. మేక వచ్చి ఏమంటుంది అప్పుడు, వసే గుర్రమా 5 రోజులు టైం ఇచ్చారే నీకు, ఒక రోజు అయిపోయింది, కనీసం లేచి వనంలో అలాగైనా తిరుగు, లేదంటే నేను చంపేస్తాడంట. వీర శివాజీ గారు స్వయంగా చంపేస్తారు, ఆయన మాట ఇచ్చారంటే వెనక్కి పోవడం అని అంటాడు. ఆ గుర్రంలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు. సెకండ్ డే ట్రీట్మెంట్ ఇస్తాడు. సేమ్ మేక అదే మోటివేషన్ ఇస్తుంది, నువ్వు లే, ఖచ్చితంగా లేచి ఎట్టి పరిస్థితుల్లో వనంలో అన్నాడు, లేకపోతే చంపేస్తారే నిన్ను, ప్రపంచంలో ఏ గుర్రం కూడా నిన్ను ఓడగొట్టే శక్తి లేదు, ఈరోజు సిగ్గు లేకుండా కింద పడున్నావు, ప్రాణమే పోతుంది అనుకుంటే ప్రాణం కన్నా మించిది ఏముంటుంది చెప్పు, లేవు ఎట్టి పరిస్థితిలో అని అంటది. ఎంత మోటివేషన్ చేసినా గుర్రం లేచే పరిస్థితిలో 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. 5వ రోజు ఆ గుర్రంకి, వీర శివాజీ గుర్రానికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసేస్తాడు. ఎలాంటి మార్పు ఉండదు. ఆఖరి రోజు గుర్రం లే అని చెప్పి మేక మొత్తం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా నువ్వు లే, చంపేస్తారే, ఇంకో అరగంటలో నీ ప్రాణం పోతుంది, ఈరోజు ఆఖరి క్షణం, నువ్వు చచ్చిపోబోతున్నావు, లే అని అంటే అది లేవదు. శివాజీ ఇంకా నా గుర్రం లేవదని ఒక బాధతో మదనపడి మార్కెట్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని చంపడానికి అన్ని సంసిద్ధం చేస్తూ ఉంటాం. ఆ మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు షాహిద్ భాయ్ ఆ వనంలో ఆ గుర్రం ఎంత చక్కగా దౌడదీస్తుంటది అంటే, ఈ అమ్మ నా గుర్రం లేచింది రాబాయ్, నా గుర్రం పరిగెత్తుతుంది రాబాయ్, మంత్రులందరికీ సైనికులందరికీ నా గుర్రం లేస్తుందనే ఇదిలో బాగా సంతోషం మీద జబర్దస్త్ ఆఫర్ ఇస్తాడు. ఏం ఆఫర్ ఇస్తాడు, ఈరోజు అందరికీ మీకు బకరా కోస్తున్నా, మేకను కోస్తున్నా, మేకను కోసి మీ అందరికీ దావత్ ఇస్తున్నా అంటాడు. పాపం మేకనేమో 5 రోజుల నుంచి గుర్రం లేవాలని చెప్పి అంత మదన పడిపోతుంది, నువ్వు లేవకపోతే చచ్చిపోతావే అని చెప్తే దాన్ని లేపి శివాజీ గారు వస్తేనేమో గుర్రం లేచింది కాబట్టి ఈరోజు దావత్తు మేకని చంపేయాల మనం అంటాడు. అంటే ఈ నీతిలో సింపుల్గా యంగ్స్టర్స్కి అర్థం అవ్వాలని చెప్పిన స్టోరీ తప్పితే మీ గురించి మీరు ఆలోచించండి. పక్కోడు ఎలాగైనా లేస్తాడు, పక్కోడికి బుల్లెట్ ఉంటుంది, నీకు స్పెండర్, నీ స్పెండర్తో నీ పని చేసుకో అబ్బా. పక్కనోడు వాడు హై క్లాస్ BMW వాడతాడు, లేకపోతే మంచి మంచి షర్ట్ వేసుకుంటాడు, వాడు 1000 రూపాయల షర్ట్ వేస్తాడు, నువ్వు 100 రూపాయల షర్ట్ వేసుకో. నీ స్థితిగతులు అవే, దాంతో నువ్వేమన్నా ప్రయత్నించుకో. వానికి లేదు, వానికి లేదు, వానితో టాపు, నాకు రైబాన్ కావాలి, నాకు షూ కావాలా, నాకు షర్టు కావాలి, నీ గురించి నువ్వు ఓవర్ థింకింగ్ ఎందుకన్నా. ఖచ్చితంగా ఇప్పుడు మేకప్ పరిస్థితి చూడండి,
అది లేవకపోయి ఉంటే అది చచ్చిపోయేది. అవును, అది లేచింది కాబట్టి దావత్కి బకరా అయిపోయింది. సో జీవితంలో ప్రతిసారి నీకున్నది కాస్త నువ్వు వదులుకొని ఇంకొకటి కోసం అప్పులు చేసి మీ అమ్మనాన్నకి రోడ్డుకి తీసుకొచ్చి ఫకీర్ని చేసేస్తావు. కాబట్టి జీవితంలో నీకున్న దాంతో నువ్వు అనుభవించి ఖచ్చితంగా 50 సంవత్సరాల తర్వాత నీ పేజీని చరిత్రని రాయడానికి ఎవరు ఉండరు, ఖచ్చితంగా ఎవరు ఉండరు. 25 సంవత్సరాలు నీకు చదువుకోవడానికి పోయినా ఇంకో 25 సంవత్సరాలు ఏదైనా ఉద్ధరించడానికి నీ కుటుంబాన్ని ఉద్ధరించాలి, దేశాన్ని నువ్వేం ఉద్ధరించండి చెప్పనులే. కాబట్టి నీకున్న లిమిటెడ్ టైంని ఈ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టాం కాబట్టి ఈ షాహిద్ పుట్టాడు, ఈ మోడీ పుట్టాడు, ఈ మహేందర్ పుట్టాడు, ఈ ప్రపంచంలో వాళ్ళు ఎవ్వరు మళ్ళీ పుట్టారు. నీ పేజీని నువ్వే రాసుకొని ఆ తర్వాత చచ్చిపో. చేసి ఉన్నన్ని రోజులు మంచి చేయి. పక్కనున్న వాళ్ళ సొమ్ముని తినే వాడంత పెద్దగా నేను ఎదగాలి అని చెప్పి నో షార్ట్ కట్స్. కొద్దిగా కష్టపడు, నువ్వు నమ్ముకున్న ఫీల్డ్ వెళ్ళు, కొద్దిగా తెలుసుకో. బుల్లెట్ బండి ఎలా తోలాలి అనే ఫ్యూచర్స్ నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు సంపాదించాలనుకున్నప్పుడు కూడా అట్లాంటివి తెలుసుకో. షాహిద్ భాయ్ మీరు జీనా కైసా జీనా అంటే చెప్పుల దుకాణం పెట్టుకో అని నన్నే చెప్తాం, దాంట్లో తప్పు ఉందండి. బనానా బండి అని పెట్టమంటాం 10వ తరగతి, లేకపోతే నీకు ఒక డిగ్రీ చదివి ఉన్నాడంటే ఆ చిన్న ఒక రిసెప్షనిస్ట్ జాబ్ ఇప్పిస్తాం. ఆ తర్వాత దానాన్ని నేర్చుకో. మంచి ఏమున్నా కూడా నీ సాయి శక్తులతో ప్రయత్నించిన తర్వాత నువ్వు స్టార్టప్ చేయి. అన్న నేను చిన్నగా ఏదో స్టార్టప్ చేయాలనుకుంటున్నా, చెయ్యి, మేమంతా ఉన్నాం. లేదు మేమే కాదు, మీ అందుబాటులో ఉన్న మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎదిగిన వాళ్ళు చాలామంది స్ఫూర్తిదాయకంగా ఈ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటారు. సో మీ టైంని అయితే వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా మనం అందరం ఒక బ్యూటిఫుల్ కంట్రీని కట్టాలి. ఈరోజు దుబాయ్ని నేను చూశాక చాలాసార్లు కేటీఆర్ లాంటి వాళ్ళే అన్నారు, ఒక జపాన్ని చూసి ఒక దుబాయ్ని చూసి ఎంతగానో ఇన్స్పైర్ అయ్యానని. మీరు కూడా ఒకసారి వచ్చి ఇలాంటి దేశాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దుబాయ్లో నాకు ఈ పాడ్కాస్ట్ అవకాశం కల్పించిన షాహిద్ భాయ్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేందర్ గారు మీరు రావడానికి. ఖచ్చితంగా అనేక విషయాలు ఇంకా మనం మాట్లాడదాం మళ్ళీ. మీరు ఎప్పుడైనా ఫ్రీ వచ్చినప్పుడు చాలా బాగా చెప్పారు మహేందర్ గారు. అండ్ అన్ని చాలా అందరికీ బెనిఫిట్, ఇంక్లూడింగ్ మీ అండ్ నాతో పాటు నా ఎవరైనా చూస్తారో చాలా మంచి లెసన్ చెప్పారు. ఈ ప్రీషియస్ టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. షాహిద్ భాయ్. ఓకే, సో మచ్.